Hello everyone, welcome back to our channel. Before we get into the video, please like, share and subscribe, turn on the notification bell. ఈ రోజు వీడియోలో చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ ఇలా తయారు చేసుకుంటే రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పులుసుగా తయారు చేసుకొని చూడండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలోకి అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ మీడియం సైజువి కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే గిన్నెలో జీడిపప్పు, టమాటాలు, పండు టమాటాలు నాటి వేసుకోవాలి. ఇవి వేసుకొని పేస్ట్ చేసుకొని వీటిని పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఆనియన్, ఈ పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి మధ్యలో ఘాటు పెట్టుకొని ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఈ అల్లం ఆనియన్ పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలకి పట్టేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టుకొని కారం వేసుకోవాలి. ముందుగా పేస్ట్ చేసుకున్న జీడిపప్పు టమాటా పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలి. ఒకసారి ముక్కలకంతా పట్టేటట్లుగా ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా పౌడరు చెక్క, లవంగ, ధనియా, ఎలాచి ఇవన్నీ కలిపి, బిర్యానీ ఆకు అన్నీ కలిపి మిక్సీ వేసుకున్నాను. ఆ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ గరం మసాలా పౌడర్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. తగినన్ని మనకి పులుసు ఎంత కావాలనేది వాటర్ చూసుకొని, కొంచెం ఎక్కువ పులుసు కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి కలబెట్టేసేసి మూత పెట్టుకొని 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. మినిట్స్ తర్వాత మూత తీసి చివరిగా కొత్తిమీర చల్లుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకుంటే చికెన్ కర్రీ అనేది చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి, బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో తెలియజేయండి.
నేను చేసిన కర్రీ అయితే చాలా టేస్టీగా పులుసు పులుసుగా చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.